హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయి ఈరోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే 2 ఎంట్రీస్ వచ్చేసాయి. బట్ 2 ఎంట్రీస్ నాకు ఎటువంటి రిజల్ట్స్ అయితే ఇవ్వలేదు. 2 కన్సల్టేషన్లో ఉండిపోవడం వల్ల టోటల్ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ అంటే కొంతవరకు ప్రాఫిట్ చూపించి మళ్ళీ ఏంటంటే అంటే టార్గెట్ సెట్ టార్గెట్ అనుకుంటాం కదా, ఆ టార్గెట్ ఫిల్ అవ్వలేదు. సో నో లాస్ నో ప్రాఫిట్ అయిపోయిందన్నమాట 2 ఎంట్రీస్ కూడా. వాట్ కాల్ సైడ్ పుట్ సైడ్. సో ఆ ఎంట్రీస్ ఏంటి, ఎలా వచ్చాయి ఏంటి అనేది ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, అఫ్ కోర్స్ మనకి మంచి ఎంట్రీస్ రాకపోయినా స్టిల్ మనం నేర్చుకోవడానికి ఏదో కాన్సెప్ట్ ఉంటుంది. సో ప్రతిరోజు నిత్యం మార్కెట్తో ట్రావెల్ అవుతుంటే ప్రతిదీ మనకు లెర్నింగ్ అన్నమాట. సో ఆ కాన్సెప్ట్ ఏంటి ఎలా ఉన్నది ఈరోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియో కనుక లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను రాత్రి ప్రీ మార్కెట్ పోస్ట్ చేస్తే కాకపోతే వాయిస్ అనేది రాలేదు అన్నమాట. సో మధ్యలో వెళ్ళి పోస్ట్ చేసిన తర్వాత ఎవరో స్టూడెంట్ కామెంట్ పెట్టారు, సార్ వాయిస్ రావట్లేదు. తీరా చూస్తే వాయిస్ రావట్లేదు అన్నమాట. సో మధ్యలో కొద్దిగా వాయిస్ కట్ అయిపోయింది. సో ఆ పోస్ట్ మార్కెట్ డిలీట్ చేసి ఇంకా టైం కూడా అయిపోయింది ఇంక పెడదాం అంటే. సో ఓకే, లేదు. ఈరోజు మార్కెట్ చూసుకుంటే ఈరోజు మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లైక్ ఫస్ట్ క్యాండిల్ నిన్నట్లోని క్రాస్ చేసి ఫస్ట్ క్యాండిల్ ఇలా పడింది కదా, నాకు ఇక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్ పడింది. ఓకే, బేరిష్ ఎన్గల్ఫింగ్ పడింది. ఓకే, మంచి రీజన్ దొరికిన తర్వాత నాకు ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్లో ఫామ్ అయింది. చూడండి, ఈ 945 క్యాండిల్ ఉంది చూడండి. ఈ 945 క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని లైక్ 930 క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి లోనకి పడిపోయింది. ఓకే, ఎక్కడ ఈ బేరిష్ ఎన్గల్ఫింగ్ జోన్లో పడింది అనమాట. సో అయితే అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏందో కూడా చూద్దాం. 9:45 to 10 o'clock స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, పుల్ బ్యాక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. సో 9:45 to 10 o'clock 10 o'clock లోపు ఈ లో బ్రేక్ అయిపోయింది కదా. సో ఆ యొక్క లైక్ క్వాలిటీ కూడా ఇది సాటిస్ఫై చేసింది అనమాట. ఓకే, సో ఓకే, అయితే స్టాప్ లాస్ చూస్తే ఇది నెక్స్ట్ క్యాండిల్ వచ్చి ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ ప్రైస్ టచ్ చేసినప్పుడు ఈ స్టాప్ లాస్ విక్ అంత అవ్వాలి. సో అంత పెద్ద స్టాప్ లాస్ అయితే ఇవ్వలేం. సో నేను ఎలా సెట్ చేసుకున్నానంటే, సెట్ చేసుకున్నాను కాదు, లక్కీగా లైక్ చూసుకుంటే ఇది ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్కడ అయింది కదా, లైక్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, తర్వాత మళ్ళీ ఇది పుల్ బ్యాక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. సో ఇక్కడ నుండే కదా మనకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది ఆ క్యాండిల్ ప్రకారం చూసుకుంటే. సో నేను ఈ డెప్త్కి వస్తే 1 minute టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. మ్యాక్సిమం కొన్నిసార్లు రాకపోవచ్చు, కొన్నిసార్లు రావచ్చు అన్నమాట. వస్తే చూసుకుందాం అనుకున్నాను. లక్కీగా మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ చూసుకుంటే ఇక 40 points ఎంత స్టాప్ లాస్ వచ్చింది. ఇది కూడా కొద్దిగా చూసుకుంటే స్టాప్ లాస్ పెద్దదే, బట్ స్టిల్ లాట్స్ అనేది తగ్గిస్తాం అన్నమాట. ఓకే, వచ్చింది బాగానే ఎంట్రీ అయిన తర్వాత టార్గెట్ అనేది ఇక్కడ వరకు పెడదామని చూసాను అనమాట. వచ్చింది మీకు, అందుకే చెప్పాను ఇప్పుడు సరే లైక్ టార్గెట్ అనేది ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకోకూడదు అని. అయితే నేను ఇది బ్రేక్ అవుతుంది ఇంకా కిందకి వెళ్తుంది అని చూసాను. ఓకే, వచ్చింది ఈ ఏరియా వరకు వచ్చింది. టార్గెట్ అనేది ఇంకా బ్రేక్ అవుతుంది అని చూసాను. బట్ చాలా వరకు మార్కెట్ అనేది అలా కన్సాలిడేటర్లో ఉండిపోయింది. సో ఈ కన్సాలిడేటర్ ఉన్నప్పుడు మధ్యలో నాకు చిరాకు వేయడం కాదు, నాకు ఇంకో డౌట్ కలిగింది అనమాట. నాకు ఇక్కడ 30 minutes టైం ఫ్రేమ్లోని ఆపోజిట్ సైడ్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం మంత్లీ ఇది ఒక సపోర్ట్ లాగా చాలా రోజుల నుంచి రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్ అనేది. ఇప్పుడు చూస్తే ఇది ఉంది చూడండి, ఈ లెవెల్ అనేది చాలా మార్కెట్ అనేది చాలా బాగా రెస్పెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా నేను ఏం చేశానంటే ఇంక పిఈ సైడ్ ఏదో డౌట్ కొడితే ఇంకా నో లాస్ నో ప్రాఫిట్ తో ఎగ్జిట్ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే మంచిగానే ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఈ పాయింట్స్ క్యాప్చర్ చేసాం. బట్ స్టిల్ ఏంటంటే మనం టార్గెట్ పెట్టుకుంటాం కదా, టార్గెట్ వరకు ఇలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక టార్గెట్ సాటిస్ఫై అవ్వకపోతే ఇలాగా కన్సల్టేషన్లో మిగిలిపోవడం లేకపోతే వచ్చి స్టాప్ లాస్ హిట్ అయిపోవడం జరుగుతుందన్నమాట. బట్ స్టిల్ రూల్స్ అనేవి రూల్స్. నేను టార్గెట్ లైక్ నా మిస్టేక్ జరిగింది. సో ఓకే, యాక్సెప్ట్ చేయాలి, తప్పదు, స్టిల్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయిందన్నమాట. నో లాస్ నో ప్రాఫిట్. నాకేంటంటే 30 minutes టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం ఇది సపోర్ట్ కదా, ఆ ఏరియా దగ్గర నుంచి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్లోని ఇక్కడ చూసుకుంటే ఇది కూడా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లో ఫామ్ అయింది అనమాట. అంటే ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంత ఈజీగా నమ్మలేదు, దీన్నే నమ్మాను. ఓకే, సో ఇక్కడ నాకు బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అవగానే 1 minute టైం ఫ్రేమ్ నాకు ఏంటంటే ఇంటీరియర్గా పుల్ బ్యాక్
ఇంటీరియర్ చూసుకుంటే మీరు ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో నాకు ఇక్కడ ఏంటంటే ఇంకా కొంచెం తేడా కనిపించింది. సో ఇక్కడ ఎంట్రీ అయ్యానమాట, ఇండ్యూస్మెంట్ ఎంట్రీ అయ్యాను. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఒక టార్గెట్ లైక్ ఏంటంటే ఈ టార్గెట్ అయితే వచ్చింది, బట్ స్టిల్ ఇది కూడా లైక్ ఏంటంటే నేను ఇంకా పైకి వెళ్తుంది. లైక్ ఇంకా ఏంటంటే నేను ట్రెండ్ లైన్ గీసేసుకున్నాను అనమాట. ట్రెండ్ లైన్ గీసుకొని ఓకే, సో ఇక్కడ వరకు ఈ డే హై ఇక్కడ వరకు వెళ్తుందిలే అని చెప్పేసి అనుకున్నాను. ఓకే, ఫస్ట్ టార్గెట్ అయితే ఇచ్చేసింది, బట్ అది కూడా క్విక్ గా బ్యాక్ సైడ్ వచ్చేసింది అనమాట. సో ఇది కూడా మిస్ఫైర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే నో లాస్ నో ప్రాఫిట్ అయిపోయింది, కన్సాలిడేట్ అయిపోయింది అనమాట. మార్కెట్ మనకి కన్సాలిడేట్ అయిపోయింది, స్టాప్ లాస్ అనేది కొట్టలేదు, బట్ నో స్టాప్ లాస్ నాదే, లైక్ నో లాస్ నో ప్రాఫిట్ అనమాట. సో ఇక్కడ నో లాస్ ప్రాఫిట్, ఇక్కడ నో లాస్ నో ప్రాఫిట్. సో ఆ విధంగా చూసుకుంటే ఈరోజు 2 ఎంట్రీస్ కూడా ఎటువంటి టైప్ ఆఫ్ మూవ్స్ అలా కన్సల్టేషన్ మార్కెట్ ఉంటే ఎలాగే ఉంటుంది అన్నమాట మనకి. సో ఎటువంటి ఎంట్రీస్ వచ్చినా సరే నో లాస్ నో ప్రాఫిట్ అయిపోతుంటది. బట్ ఇలాంటి మార్కెట్ చూసి మనం కాన్ఫిడెన్స్ తగ్గించేసుకోకూడదు. లైక్ ఏంటంటే మనం టార్గెట్స్ ప్రతిసారి ఇలా తక్కువ తీసేసుకొని వచ్చేస్తే బయటలో కొన్నిసార్లు పెద్ద టార్గెట్స్ అచీవ్ చేయలేం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఈరోజు 2 ఎంట్రీస్ ఎలా ఉన్నాయన్నమాట. సో అది మీకు ఈరోజు రేపు హాలిడే కదా, రేపు ప్రీ మార్కెట్ అనేది రేపు 8 o'clock పోస్ట్ చేస్తాను రేపు. ఓకే, సో ప్రీ మార్కెట్ లో రేపు ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి ఏంటనేది రేపు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, టేక్ కేర్, బాయ్.